బిగ్ బాస్ సీజన్ 10కి శాపం పెట్టిన ఉప్పల్ బాలు ఖచ్చితంగా ఈ షో అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం జరగకపోతే ముఖ్యంగా నవదీప్ నీ మాట మాత్రం డెఫినెట్లీ కూలిపోతుంది అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారన్నమాట. సో అంటే ఈ విధంగా ఎగ్జాక్ట్గా అని కాదు, ఈ విధంగా మాత్రం షోకి, అదేవిధంగా అగ్ని పరీక్షకి, అదేవిధంగా నవదీప్కి, జడ్జెస్ అందరికీ కూడా శాపం పెట్టినట్టు కూడా తెలుస్తోంది. ఒక వీడియో అనేది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఉప్పల్ బాలు పేరు తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. సోషల్ మీడియా సెన్సేషనల్ స్టార్ అని చెప్పేసి ఆయన చాలా మంది కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఆయన చేసినటువంటి వీడియోల్ని చాలా మంది ఎంటర్టైన్మెంట్ కోసం వాడుకుంటూ ఉంటారు. అంటే ఆయన వీడియోస్ చూసి కడుపార కూడా నవ్వుకుంటూ ఉంటారనమాట. మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది, రిలాక్సింగ్గా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది కూడా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా స్టార్గా, సోషల్ మీడియా కామెడియన్గా ఆయనకు మంచి పేరు అనేది వచ్చిందనమాట. సో ఆ ఫేమ్తోనే ఆయన బిగ్ బాస్ అగ్ని పరీక్ష కూడా వెళ్ళడం జరిగింది. బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష ఎప్పటి నుంచో కూడా ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్తోని దీనికోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మన తెలుగులో కావచ్చు, ఇంకా మొత్తం బాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎన్ని రియాలిటీ షోస్ వచ్చినప్పటికీ కూడా బిగ్ బాస్కి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజాదరణ లభించింది. ఎందుకంటే సెలబ్రిటీస్ అందరూ కూడా ఒక 100 రోజుల పాటు ఒకే ఇంట్లో ఉంటూ వాళ్ళు ఫైటింగ్ చేసుకోవడం కానీ, మాట్లాడుకోవడం కానీ, ఏ విధంగా ఉంటారు, సెల్ ఫోన్ లేకుండా, టీవీ లేకుండా, నెట్వర్క్ లేకుండా, ఆఖరికి టైం కూడా తెలియకుండా ఏ విధంగా ఉంటారు అని తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడము ఆ ఒక షోకి చాలా మంచి ప్రాధాన్యత లభించింది. సో ఇప్పటికి కూడా అంటే మన తెలుగులో ఇప్పటివరకు 9 సీజన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు రాబోతుంది 10వ సీజన్ అన్నమాట. ఈ 10వ సీజన్ అనేది చాలా స్పెషల్గా ఉండబోతుంది అని చెప్పేసి అంటే నాగార్జున గారు చెప్పిన తర్వాత అందరూ కూడా వెయిట్ చేశారు. సో అగ్ని పరీక్ష ద్వారా ఏంటంటే కామన్ మ్యాన్స్ అందరినీ కూడా సెలబ్రిటీస్తో పాటు హౌస్లోకి పంపిస్తారు, బిగ్ బాస్ హౌస్లోకి. సో మరి ఈసారి కూడా అగ్ని పరీక్ష నిర్వహించారు. అందులో ఏంటంటే దాదాపు 70,000 వరకు వాళ్ళకి అప్లికేషన్స్ వెళ్తే అందులో చాలా మందిని కూడా ఫిల్టర్ చేసి కొంతమందిని ఇక్కడ అగ్ని పరీక్ష వరకు తీసుకొచ్చారు. అందులో ఏంటంటే ఉప్పల్ బాల్ గారిని నన్ను మాత్రం పిలిచి మరి అవమానించారు. ఇక్కడ నవదీప్ గారు అడుగుతూ ఉన్నారు, నీ వీడియో సమాజానికి ఏం ఉపయోగపడుతుంది, వల్గర్ వీడియోలు చేస్తావని చెప్పేసి నన్ను మాట అంటూ ఉన్నారు. మరి మీ వీడియోస్ సమాజానికి ఏం ఉపయోగపడుతూ ఉన్నాయి, మీరు ఎవరికైనా ఒక ₹1,00,000 సహాయం చేశారా, ఎవరైనా ఒక పేదవాళ్ళకి పుస్తమెట్లు ఏమైనా దానం చేశారా, లేకపోతే ఒకరికి ఎవరైనా అన్నం పెట్టారా, అంటే మమ్మల్ని అనే ముందు మిమ్మల్ని ఒకసారి చూసుకోండి. సో ఈ విధంగా మేమంటే మీకు అంత చిన్న చూపు కనిపిస్తుందా, మిడిల్ క్లాస్ వాళ్ళంటే మేము ఎంతో కష్టపడి వీడియోలు చేసుకొని ఈ స్థాయికి వస్తాము, మీరు కూడా మీకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి అక్కడ కూర్చొని జడ్జిమెంట్ చెప్తూ ఉన్నారు. మరి అవకాశం మాకు ఏది, జస్ట్ అక్కడికి పిలిచిన తర్వాత మాకు ఒక టాస్క్ ఇచ్చారా, లేకపోతే మీ టాలెంట్ ఏందని అడిగారా, లేదు, జస్ట్ ఒకే ఒక రీజన్ మీ వీడియోస్ వల్గర్గా ఉంటాయని చెప్పేసి నాట్ ఫిట్ అని చెప్పేసి పంపించేస్తున్నారు. ఇది మాత్రం సరైన పద్ధతి కాదు, నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం జరగాలి ఖచ్చితంగా, లేకపోతే మీ షోకి ఖచ్చితంగా నేను శాపం పెడుతున్నాను, కూలిపోతుంది అని చెప్పేసి ఉప్పల్ బాల్ గారు చెప్పడం జరుగుతుంది. సో చాలా మంది కూడా ఉప్పల్ బాల్ గారికి అంటే ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా జడ్జిమెంట్ అన్నప్పుడు ఇలాంటివి కామెంట్స్ అన్నీ కూడా కామన్గా ఉంటాయని అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఇదేమైనప్పటికీ కూడా ఉప్పల్ బాల్ గారికి సపోర్ట్ చేసే వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఎక్కువగా ఉందన్నమాట. బట్ ఈ యొక్క అగ్ని పరీక్ష షో పైన, ముఖ్యంగా జడ్జెస్ పైన మాత్రం విపరీతమైనటువంటి నెగిటివిటీ అనేది బయట వినిపిస్తూ ఉంది. సో మరి మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.